ఆగస్ట్ 20th 2025 ఏపీ హైకోర్టు అమరావతి. సో కోర్టుకు సంబంధించి మనం ఎగ్జామ్ సెంటర్ రివ్యూలో ఉన్నామండి విజయనగరంలో. సో అభ్యర్థులు అయితే కప్సెట్లో బయటకు రాబోతున్నారు. 3 కేటగిరీలకు సంబంధించి డ్రైవర్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు. ఈ 3 కేటగిరీలకు సంబంధించి ఒకటే కామన్ టెస్ట్ అండి. సో షిఫ్ట్ 2కు సంబంధించి అభ్యర్థులు అయితే బయటకు రాబోతున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్, దాని యొక్క రివ్యూ అనాలిసిస్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను షిఫ్ట్ పెట్టంగానే మీ వరకు రావాలంటే కొత్తగా వచ్చిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా అయితే ఒక లైక్ చేయండి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీకు చాలా నాలెడ్జ్ ని కూడా అందిస్తుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్ మీ పేరు? సార్ నా పేరు గోవింద్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుర్లమండలం లెవడే విలేజ్ నుంచి వచ్చాను. సో మీరు దేనికి అప్లై చేసుకున్నారు? నేను ప్రాసెసర్ కి అప్లై చేస్తాను, రిమైనింగ్ కూడా అప్లై చేస్తాను. ఈ రోజు అయితే ప్రాసెసర్ రాశాను, బాగానే ఉంది. పేపర్ అయితే జీకే పరంగా ఎలా ఇచ్చారు? జీకే పరంగా కొంచెం స్టాక్ జీకేలో కొన్ని ఇచ్చారు, కరెంట్ అఫేర్ కొన్ని, అంటే కొంచెం డెప్త్కి వెళ్ళారు. ఓవరాల్ గా నార్మల్ స్టూడెంట్ కి అనుకూలంగా ఉన్న విధంగా ఉంది పేపర్. రీజనింగ్ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎక్కువ ఇచ్చారు. సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే మన రో కానీ అలాంటివి, టేబుల్స్ కానీ అలాంటివి ఇచ్చేసి. ఇంగ్లీష్ పరంగా పర్లేదు, 80% ఈజీగానే ఉంది. తెలిసిన ఒక 2-3 క్వశ్చన్స్ అన్ని సబ్జెక్టులు పేపర్ ఓవరాల్ గా ఇంగ్లీష్ అర్జన్ ఇచ్చారు. అర్జన్ అంటే ప్రేరేపించడు, దానికి యాంటోనిమ్ చేయాలి. అందులో ఉన్న చాలా దగ్గర ఉన్నది దానికి వ్యతిరేకంగా ఉన్నది మనం ఇవ్వాలన్నమాట. అర్జ ప్రేరేపించడం తెలుగులో అర్థం అనమాట. తర్వాత ఇంకోటి ఇచ్చారు, డైరెక్ట్ ఇచ్చారనమాట. అది నాకు గుర్తు రావట్లేదు ఓవరాల్ చేయడం వల్ల. కరెంట్ అఫేర్ పరంగా కొన్ని ఇచ్చారు, అంటే మనం అనుకునే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద ఎక్కువ ఇచ్చారండి. ర్యాంక్ ఇవ్వలేదు, దాని తలక ఏమేంటి ఏ ప్రామాణికంగా తీసుకుంటారు అలాంటివి ఎక్కువ అడిగారు. అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద 4 క్వశ్చన్స్ ఇచ్చారు. యావరేజ్ ఉంది, టఫ్ ఏం కాదు, అలాగే అంత ఈజీ ఏం కాదు, అలా ఉంటుంది అనమాట. ఇంకో కట్ ఆఫ్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇదే సింగిల్ ఎగ్జామ్ అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అవగా ఇంటర్వ్యూ 20 మార్క్స్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. పేపర్ ఎలా వచ్చిందమ్మా? కొద్దిగా కష్టం, అంటే చదివిన వాళ్ళు బాగా చేస్తారు. రీజనింగ్ పరంగా రీజనింగ్ కొద్దిగా టఫ్గా ఉంది. రీజనింగ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి? ఎక్కువ ఇది ఏజెస్ నుంచి కొద్దిగా డిఫికల్ట్గా అడుగుతున్నాడు. మిగతాది అరేంజ్మెంట్ ఎక్కువ అడుగుతున్నాడు. జీకే పరంగా జీకే పర్వాలేదు, బాగానే ఉంది. జీకే నుంచి ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాడు? జీకే నుంచి కరెంట్ రిలేటెడ్ ఎక్కువ ఇస్తున్నాడు, టాక్ కన్నా కరెంట్ రిలేటెడ్ ఎక్కువ ఇస్తున్నాడు. మరి ఇంగ్లీష్ పరంగా? ఇంగ్లీష్ పర్లేదు, బాగానే ఉంది. ఇంగ్లీష్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు? అదే సిలబస్ ఉంది కదా, ప్రతి దీని నుంచి 1-2 క్వశ్చన్స్ ఇచ్చాడు. పేపర్ ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది? టఫ్గా ఉంది. లాస్ట్ టైం రాశారా మీరు కాంపిటేటివ్ సంబంధించి? వాడు ఓకే, ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ రాసిస్తున్నారు. ఎలా ఉంది మేడం? పేపర్ ఎలా వచ్చింది? బాగానే ఉంది. మీకు రీజనింగ్ పరంగా ఎలా వచ్చింది మేడం? బాగానే ఉంది. రీజనింగ్లో ఎలాంటి ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాడు? కరెంట్ అఫైర్స్ బాగా చేసింది. కరెంట్ అఫైర్ జీకే పరంగా ఎలాంటి టాపిక్స్ ఇస్తున్నాడు? జీకే పరంగా, కరెంట్ అఫైర్ పరంగా ఐడియా లేదు. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ రాసిస్తున్నారా? జీకే పరంగా ఎలా ఇచ్చారు? బాగానే ఇచ్చారు సార్. కరెంట్ అఫైర్ పరంగా పర్వాలేదు, బాగానే ఇచ్చారు సార్. జనరల్ సైన్స్ ఏమైనా టచ్ చేశారా? జనరల్ టచ్ చేశారు సార్. మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా చెప్పగలరా? క్వశ్చన్స్ అంటే అందులో ఏ సబ్జెక్ట్, దీంట్లో ఏదో ఒక సబ్జెక్ట్. సో రీజనింగ్ కావచ్చు, జీకే కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, అలా పాలిటీ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇచ్చారు బిట్స్, బాగానే ఇచ్చారు, పర్వాలేదు. ఇంగ్లీష్ ఎలా ఉంది? ఇంగ్లీష్ పర్వాలేదు సార్. రీజనింగ్ పరంగా? రీజనింగ్ పర్వాలేదు, అన్ని ప్రిపేర్ అయితే వెళ్ళదు, గుడ్, బాగానే చేసొచ్చు. మీరు దేనికి అప్లై చేశారు? నేను ప్రాసెసర్. పేపర్ ఓవరాల్ చూసుకుంటే ఈజీ అంటే తప్పకుండా మీడియం అంటారు? అంత ఈజీ కాదు, అంత టఫ్ కాదు, పర్లేదు, బాగానే ఉంది. అంటే ప్రిపేర్ అయితే బాగానే చేయొచ్చు, పర్వాలేదు. ఆల్ ది బెస్ట్. ఎలా ఉందన్న ఆర్థమెటిక్ జీకే పరంగా ఎలా ఇచ్చాడు? బాగానే ఉంది. జీకే పరంగా ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాడు? జీకేలో కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు. హిస్టరీ కవర్ చేశాడు. హిస్టరీ, నెక్స్ట్ మన పెన్షన్, వికలాంగుల పెన్షన్ అది ఉంటుంది కదా, అవి యాడ్ చేశాడు. నెక్స్ట్ ఇంకా మిగిలింది మన ఏమంటారు శాటిలైట్ లాంచింగ్. రీజనింగ్ పరంగా ఎలా ఉంది? రీజనింగ్ బాగానే ఉంది. రీజనింగ్లో ఏ టాపిక్స్ ఎక్కువగా కవర్ చేస్తున్నారు? ఏదైనా టఫ్ చేస్తున్నారు?
రీజనింగ్ ఈజీగా ఉంది. ఈజీగా ఉంది. ఏ టాపిక్స్ తీసుకోవాలి నెక్స్ట్ టైం వచ్చే రీజనింగ్ సంబంధించి? రీజనింగ్ ఫిగర్స్ ఉంటాయి కదా, రొటేషన్ చేస్తారు, ఆ ఫిగర్స్ చూడాలి. ఓకే. నెక్స్ట్ పజిల్స్ చూడాలి. సింగిల్ లైన్ పజిల్స్ ఈజీగానే ఉంది. ఇంకా అంతే, అవే కవర్ చేసి. ఇంగ్లీష్ పరంగా ఇంగ్లీష్ 10 మార్క్స్. 10 మార్క్స్ ఎందులో ఇచ్చేస్తున్నారు? ఇంగ్లీష్ ఫలానా టాపిక్ అని లేదు. తెలిసిన ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా ఇంగ్లీష్ లో? ఐడియా రావట్లేదు. సో దేనికి మీరు అప్లై చేశారు? నేను ప్రాసెస్ సర్వర్ ప్రాసెస్ సర్వర్. లేకపోతే ఓవరాల్ ఈజీ అంటారు, టఫ్ అంటారు, మీరు ఏమంటారు? అంత ఈజీ కాదు, అంత టఫ్ కాదు. కరెంట్ అఫైర్ సెషన్ అయితే కష్టంగా ఉంది. ఓకే. ఓకే. మిగిలిన 2 సెషన్స్ పర్వాలేదు. ఓకే. ఆల్ ది బెస్ట్ అమ్మా. చెప్పలేరా? మీరు ఎగ్జామ్ రాసిస్తున్నారండి? అర్థం. రీజనింగ్ పరంగా ఎలా ఉంది సార్? రీజనింగ్ పరంగా బాగానే ఉంది. రీజనింగ్ పరంగా 30 మార్క్స్ అనుకుంటా. 30 మార్క్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు? ఈజీగానే ఉన్నాయి అవి. ఇస్తున్నాడా లేకపోతే అండర్స్టాండింగ్ లేకపోతే షార్ట్ క్వశ్చన్స్? ఎలా ఉన్నాయి? అండర్స్టాండింగ్ బాగుంది. డైరెక్ట్ ఉంటాయి క్వశ్చన్స్. సో జీకే పరంగా ఎలా ఉంది సార్? జీకే పరంగా కొంచెం జీకేలో ఎక్కువ స్టాండర్డ్ జీకే వెళ్తుందా, కరెంట్ అఫైర్ వెళ్తుందా? కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్ వెళ్తుందా? ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది ఈ మధ్య కాలంలో? మీకు తెలిసిన ఒక 2 క్వశ్చన్స్ సార్. ఇంగ్లీష్ పరంగా ఎలా ఉంది సార్? ఇంగ్లీష్ కొంచెం టఫ్ ఉంది. అది ఇంగ్లీష్ అంటే ఎలా ఇస్తున్నాడు ఇంగ్లీష్లో? అంటే అది సెంటెన్సెస్ ఇచ్చాడు అన్నమాట. ఒక 2 క్వశ్చన్స్ వచ్చేసి ఎనాటమీ ఇచ్చాడు, 2 క్వశ్చన్స్ వచ్చేసి అండర్లైన్ తో ఇచ్చాడు, స్పెల్లింగ్ మిస్టేక్స్. మీరు ప్రీవియస్ రాశారు? ప్రీవియస్ రాయలేదు. అంతకుముందు కాంపిటేటివ్ రాశారా? చాలా సంవత్సరాల కింద క్లాస్. పేపర్ ఎలా ఉంది? ఇది కొంచెం ఈజీగానే ఉంది. ఈజీగా ఉంది. దేనికి అప్లై చేస్తారు మరి? ఆఫీస్ సబార్డినేట్. ఎలా ఉందన్న షిఫ్ట్ పరంగా? జీకే పర్లేదు అన్న, బాగానే ఉంది. ఒక 20 వరకు అందరికీ తెలుస్తుంది, కానీ ఇంకో 20 కొద్దిగా టఫ్ గానే ఇచ్చాడు. ఎక్కువ హ్యూమన్ ఇండెక్స్ మీద ఇచ్చాడు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద ఒకటి ఇచ్చాడు. రీసెంట్ గా ఇది పెన్షన్ గురించి ఇచ్చాడు అన్న. అదే ఫుల్ డిసేబుల్డ్ అయితే పెన్షన్ గురించి ఒక బిట్ ఇచ్చాడు. ఇంగ్లీష్ అయితే కొద్దిగా పర్లేదు అన్న. ఈ రీజనింగ్ ఏం లేదు, రీజనింగ్ టైం మిగిలిపోద్ది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్న జీకే అయితే. ఓకే. జీకే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సాయిల్స్ మీద ఇచ్చాడు. ఎక్కువ సాయిల్ ఎక్కువ ఎక్కడ ఉంటుందని ఇచ్చాడు, సాయిల్ మీద ఇచ్చాడు. ఇంకోటి రీసెంట్గా బయో వేస్ట్ గురించి వచ్చిందన్నమాట. బయో వేస్ట్ సిఎస్ఐఆర్. ఇంకోటి మార్స్ శాటిలైట్ గురించి ఒకటి అడిగాడు. శాటిలైట్ గురించి అడిగాడు. కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, అదే యుఎస్ నుంచి ఒకటి తీసుకున్నారు, యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఒకటి, జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి ఒకటి, అదొకటి ఇచ్చాడు. స్పెల్లింగ్స్ కొద్దిగా తికమక్కగా ఉన్నాయన్న. ఎంపరికల్ దేని మీద ఒకటి ఇచ్చాడు, రికమెండేషన్ అని ఇచ్చాడు, ఎం తీసేయాలి. అలా ఉన్నాయన్న, పర్లేదు. మీరు దేనికి అప్లై చేశారు? నేను ప్రాసెస్ సర్వర్. మీరు సార్? ప్రాసెస్ సర్వర్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యామిలీస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ అన్న. మీరు చేయాలన్న వీడియోలు చాలా నేను చూస్తున్నా, అందుకే నేను వచ్చి చెప్తాను. మీరు ఎంకరేజ్మెంట్ చేశారు కదా, మీరు ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చారు. నిజంగా థ్యాంక్స్ అండి. మీకు మీరు నేను చెప్పాలండి, ఎందుకంటే మాట్లాడాలంటే కొంచెం నామోషి ఉంటారు కాబట్టి. సో ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. చెప్పగలరా? పర్లేదు చెప్పండి మేడం. ఎగ్జామ్ ఏ విధంగా జీకే పరంగా ఎలా ఉంది? బాగుంది సార్. జీకేలో ఎలాంటి టాపిక్స్ కవర్ చేస్తున్నారు? జీకేలో ఎక్కువ మెంటల్ ఎబిలిటీ అవి ఇచ్చారు, రీజనింగ్ అవి. నెక్స్ట్ జీకే కూడా టాపిక్స్ అవి బాగానే ఉన్నాయి సార్. మీకు తెలిసిన క్వశ్చన్స్ చెప్పండి కొన్ని. నవరత్నాల గురించి ఇచ్చాడు సార్. నవరత్నాల గురించి ఇచ్చాడు. నెక్స్ట్ నాడు నేడు స్కూల్స్కి ఎటువంటి యూజ్ ఉంది, దానివల్ల ఏంటని క్వశ్చన్స్ అన్ని బాగానే ఉన్నాయి సార్. ఇంగ్లీష్ పరంగా మేడం? ఇంగ్లీష్ పరంగా కొంచెం అనాలిసిస్ ఎక్కువ ఇచ్చాడు సార్. మీరు టైమింగ్ మెయిన్ ప్రాబ్లం అయింది, టైం చాలేదు. సరిపోలేదు అంటే 80 క్వశ్చన్స్ అనుకుంటా. 80 క్వశ్చన్స్ సార్. సరిపోలేదు మ్యాథ్స్ పరంగా. రీజనింగ్. మీరు దేనికి అప్లై చేశారు మేడం? నేను సబార్డినేట్ సార్, ఆఫీసర్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యామిలీస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ చేద్దాం.